అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెజ్ పఫ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక కప్పు మైదా తీసుకున్నా అండి. కొద్దిగా సాల్టు, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కానీ డాల్డా కానీ ఏదైనా వేసుకోవచ్చండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్సు, కొద్దిగా సాల్టు, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. 10 నిమిషాలు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్ల మైదా తీసుకున్నా అండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండాలండి, వాటర్ వేయకూడదు. నేను తీసుకున్న పిండికి 6 వెజ్ పఫ్స్ అవుతాయండి. కొద్దిగా పిండి తీసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా అన్నీ ఇలా చేసుకోవాలండి. మైదా ఆయిల్ కలుపుకున్నాం కదండి, ఆయిల్ ఇలా బాగా చపాతీకి అప్లై చేసుకోవాలి. అంతా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా 6 ఇలా వేసుకొని ఒక్కో దాని మీద ఇలా అప్లై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చుట్టూ అంచులు కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్ రావాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా కట్ చేసుకున్నా అండి. 6 పఫ్స్ వచ్చాయి నాకు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ ఇది పెద్దగా తిక్కుకోవాలండి. స్టఫింగ్కి రెడీ చేసుకున్నాం కదండి, అది ఇందులో పెట్టుకొనేసి చుట్టూ అంచులు క్లోజ్ చేసుకోవాలండి. అన్నీ ఇలా చేసి ప్లేట్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఒక్కొక్కటి వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. మరి ఇంకోవైపు కూడా టర్న్ చేసుకోవాలండి. కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి.